మనకు ఈయన గణపతే మనం దేవుడు ఫోటో ఉంటుంది కదా, ఆయన కూడా గణపతి. చాలామందికి ఒక డౌట్, పసుపు గణపతిని పూజిస్తేనే పూజ చేయాలా లేదంటే కనుక పూజ చేయకూడదా అన్నది. దీని గురించి నాకు తెలిసిన ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే కనుక ఇస్తా. మనం రోజు పూజా మందిరాల్లో పూజ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలాంటి గణపతి ఉన్నా మనకి గణపతి ఫోటో ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. ప్రత్యేకించి కొన్ని పర్వదినాల్లో మనం దేవుణ్ణి పెడతా ఉంటాం, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ ఆది దేవుడైనా ఈ గణపతిగా అయితే కనుక పూజ చేసుకోండి. అది కూడా ఎందుకు అంటే, మనకి పూజ అయిపోయిన తర్వాత పీఠాన్ని కదుపుతూ ఉంటాం, అప్పుడు ఫస్ట్ గణపతిని కలిపి ఇవన్నీ నీటిలో అయితే కనుక మనం నిమజ్జనం చేస్తాం కదా, అందు గురించి అని చెప్పి ఇదనమాట. అలాగే మనకి భక్తి అనేది ఉండాలి. భక్తి ఉంటే ఈ ఫోటో లేకపోయినా కూడా మనం పూజించుకోవచ్చు అనమాట. మీకు ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. వారాహి నవరాత్రుల్లో వారాహిదేవి ఫోటో అందరూ ఉంచుకోవాలన్నది రూల్ ఉండదనమాట. కొంతమంది ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు. అలాంటప్పుడు మీరు పసుపు ముద్దలో దేవుణ్ణి అనేది మనం పెట్టుకొని, అంటే పసుపు ముద్దలోనే ఆ దేవుడు ఉన్నారు అని చెప్పి పూజ చేసుకుంటూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే రూపం లేని ఆకారం నుంచి మనం రూపం ఉన్న వాటికి కూడా పూజించుకుంటూ ఉంటాం కదా. మనకేంటి, ఈ గణపతి అంటే ఈ రూపం ఉన్నది కాబట్టి గణపతి అని చెప్పి మన మైండ్లో స్టిక్ అయిపోయి ఉంటాం. అలా కాదు, రూపం లేకపోయినా కూడా నేనే అని చెప్పి చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. మీరు ఇంకా అయితే మన కార్తీక మాసంలో కథలో ఉంటుంది, రోజు గుడికి వెళ్ళి పూజ చేసుకున్న వాళ్ళ అత్తగారు కోడళ్ళు ఉంటారు, ఎవరైతే చిన్న కోడలు ఉంటుందో ఆ కోడలు రోజు ఇంట్లోనే పూజ చేసుకుంటుంది. గుడిలోనే దేవుడు ఉన్నాడా, ఇంటి దగ్గర దేవుడు లేడా అన్నదానికి ఆ కార్తీక మాసంలో కథలో కూడా ఎగ్జాంపుల్ అనమాట. ఇంతకి వాళ్ళకి మోక్షం రాలేదు, ఇంటి దగ్గర నుంచి తన భక్తి కొద్ది తను ఏది ఉంటే దాంతో పూజ చేసుకుంది కదా, ఈవిడికి ఆ మోక్షం అనేది వచ్చిందనమాట. కాబట్టి రూపంలోనూ నేనే, రూపం లేకపోయినా నేనే. మనం భక్తితో ఏ విధంగా పూజ చేసుకుంటున్నాము అన్నదే మ్యాటర్ తప్పితే ఇది ఉండాలా అది ఉండాలా అన్నదైతే కనుక మ్యాటర్ కాదు. దీని గురించే చెప్పేది నా చిన్ని ప్రయత్నం అనమాట.